Hello friends, myself Dr. Unnam Arjun Kumar, pediatric orthopedic surgeon. I'm working in Paramita Hospitals, Hyderabad. Okay, today ఈ రోజు మనం క్లబ్ ఫుట్ ఆర్ సిటీవీ గురించి మాట్లాడుకుందాం. ఈ క్లబ్ ఫుట్ అండ్ సిటీవీ ఏంటంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ వస్తుంది అనమాట. డెలివరీ చేసినప్పుడే కనపడుతుంది అనమాట. వీటికి రెండు రకాల కాజెస్ ఉంటాయి అనమాట. ఒకటి ఇడియోపాథిక్ అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వితౌట్ ఎనీ అబ్నార్మాలిటీస్ ఓన్లీ క్లబ్ ఫుట్ ఆర్ సిటీవీ ఉంటే దాన్ని ఇడియోపాథిక్ అంటారు అనమాట. సెకండ్ కాజ్ సిండ్రోమిక్ సిటీవీ అంటే సమ్ అదర్ కాజెస్ అలాంగ్ విత్ సిటీవీ లైక్ న్యూరోమస్కులర్ డిజార్డర్ లైక్ స్పైనా బైఫిడా ఆర్ బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ ఆర్ అదర్ న్యూరలాజికల్ కండిషన్స్ తో పాటు ఉంటే దాన్ని సిండ్రోమిక్ సిటీవీ అంటారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి? ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన అవసరం లేదన్నమాట. ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత బేబీ కొన్నాళ్ళు ఎన్ఐసీలో ఉండడం వల్ల కానీ లేకపోతే ఏమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అదర్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 వీక్ తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయి అంటే మోస్ట్లీ 90% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ట్రీటెడ్ విత్ కన్జర్వేటివ్ ఓన్లీ. ఎలా ట్రీట్ చేస్తారంటే పాన్సెటిక్ కాస్టింగ్ అంటారు అనమాట. పాన్సెటిక్ కాస్టింగ్ ఆర్ సీరియల్ కాస్టింగ్స్ అంటారు అనమాట. ఇలా వంకరగా ఉన్న కాల్ని మనం స్ట్రైట్ చేయాలన్నమాట. అవి ఒక్కసారి కాబట్టి గ్రాడ్యువల్ గా స్ట్రైట్ చేస్తారనమాట. ఒక్కొక్క కరెక్షన్ స్టేజ్ చేయాలన్నమాట. అది అలా ఎన్నిసార్లు చేయాలంటే వీక్లీ ఒక కాస్ట్ ఉంటుంది. అలాగా 4 to 5 కాస్ట్ ఉంటాయి అనమాట టిల్ నార్మల్ అయిన దాకా. ఆ తర్వాత నార్మల్ అయిన తర్వాత ఫైనల్ గా లాస్ట్ కాస్ట్ పర్కుటేనియస్ స్టెనోటమీ చేస్తారనమాట. పర్కుటేనియస్ స్టెనోటమీ అంటే జస్ట్ నీడిల్ పెట్టి మడ వెనకాల ఒక టెండాన్ని కట్ చేయడం అనమాట. అది స్మాల్ ఆపరేషన్. ఆ కట్ చేసిన తర్వాత ఆ ప్లాస్టర్ 3 వారాలు వేస్తారనమాట. సో ఇంతవరకు కరెక్షన్ ఫేజ్ అయిపోయిన తర్వాత కరెక్షన్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటైన్ చేయకపోతే మళ్ళీ రికరెన్స్ అవుతాయి అనమాట. ఈ మెయింటైన్ చేయడం కోసమే మన దగ్గర వేరే టైప్స్ ఆఫ్ బూట్స్ ఉంటాయి అనమాట. ఆ బూట్స్ పేర్లు స్టీన్బిక్ బ్రేస్ అని, లేకపోతే డెనిస్ బ్రౌన్ స్ప్లింట్ అని, లేకపోతే ఫుడ్ అబ్డక్షన్ ఆర్థరోసిస్ అని, ఇలా వేరే టైప్స్ ఉంటాయి అనమాట. ఇవి ఎప్పుడు వాడాలి? ఇవి ఆఫ్టర్ కరెక్షన్ అయిన తర్వాత ఆ ప్లాస్టర్ తీసేసిన తర్వాత కంటిన్యూస్ వాడాలన్నమాట. ఇది ఎంతసేపు వాడాలి? రోజుకి 23 hours per day వాడాలన్నమాట. టిల్ 3 months ఏజ్ వచ్చే వరకు ఈ సిటీవీ బ్రేస్ ఆర్ స్టీన్బిక్ బ్రేస్ ని 23 hours per day వాడాలన్నమాట. 3 months తర్వాత గ్రాడ్యువల్ గా టైం తగ్గించవచ్చు అనమాట. లైక్ 12 hours per day అలాగా 3 to 6 months వాడాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడు వరకు వాడాలి? ఈ సిటీవీ షూస్ లైక్ స్టీన్బిక్ బ్రేస్ అట్లీస్ట్ వాకింగ్ ఏజ్ వరకు ఉండాలన్నమాట. వన్స్ పేషెంట్ స్టార్ట్స్ వాకింగ్ దెన్ వీ టేక్ ద సిటీవీ షూస్ అనమాట. ఈ సిటీవీ షూస్ ఏంటంటే ఈ మెయింటైన్ ద పొజిషన్ అనమాట. మనం కరెక్ట్ చేసిన తర్వాత ఆ పొజిషన్ మెయింటైన్ కోసం సిటీవీ షూస్ పడతారు అనమాట. ఈ మెయింటెనెన్స్ ఫేజ్ అట్లీస్ట్ 4 years వరకు ఉంటుంది అనమాట. 4 years తర్వాత మనం వీ కెన్ రిమూవ్ ద షూస్. నార్మల్ షూస్ వీ కెన్ వేర్ అనమాట. ఈ 4 years వరకు ఈ షూస్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే రికరెన్స్ వస్తుంది అనమాట. రికరెన్స్ అంటే ఏంటంటే ఈ మోస్ట్ ఆఫ్ ద 4 డిఫార్మిటీస్ ఏదో ఒక డిఫార్మిటీ రికరెంట్ అవ్వచ్చు అనమాట. ఈ రికరెన్స్ అయినప్పుడు మళ్ళీ సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఈ సర్జరీ ఆప్షన్స్ లైక్ పోస్టీరియర్ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ కానీ లేకపోతే బోనీ ప్రొసీజర్స్ కానీ చేయొచ్చు అనమాట. సో సిటీవీ ఈజ్ ఏ ట్రీటబుల్ కండిషన్, కంప్లీట్ ట్రీటబుల్ కండిషన్స్. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ద బేబీ ఈజ్ ఏబుల్ టు వాక్, రన్, డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ నార్మల్లీ వితౌట్ ఎనీ డిస్కంఫర్ట్. అండ్ రీసెంట్లీగా టిఫా స్కాన్ చేస్తున్నారు అనమాట. టిఫా స్కాన్ లోనే డయాగ్నోసిస్ కనబడుతుంది అనమాట. సిటీవీ యూనిలేటరల్ ఆర్ బైలేటరల్. ఈ పేషెంట్స్ కొంతమంది టిఫా స్కాన్ తీసుకొని వస్తున్నారు అనమాట. బేబీకి ఇలా కాలు వంకర ఉంది, మేము అబార్షన్ చేయించుకోవచ్చా లేదా అనేసి. సో ఈ సిటీవీ ఆర్ క్లబ్ ఫుట్ అనేది కంప్లీట్ ట్రీటబుల్ కండిషన్. సో దిస్ ఇస్ నాట్ ఇండికేషన్ ఫర్ ఎనీ అబార్షన్ అనమాట. వన్స్ యూ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ యూ కన్సల్ట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, దే విల్ గివ్ అష్యూరెన్స్, దెన్ యూ కెన్ ట్రీట్ ద కండిషన్ నార్మల్లీ. థ్యాంక్ యూ.